దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరణాథ. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠము సింహాసనము. దేవుని సింహాసనము దాటి అంటే దేవుని సన్నిధిని కూడా దాటి మనం ఎదరికెళ్ళలేము. అనగా దేవుని సన్నిధి, దేవుని యొక్క సింహాసనం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి లేదా దేవుని సింహాసనము, దేవుని యొక్క సన్నిధి, రెండు భావాలుగా మనం మాట్లాడుకుందాం. అటు మాటల వల్ల దేవాతి దేవుడు ఆత్మ బలను మనకు సమకూర్చుటట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి వందనాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, కరుణామయుడ వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరొకసారి ప్రభా నీ వాక్యం గ్రంథమును చేతపట్టి నీ బిడల ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. కాబట్టి నీ బిడలతో నీవే మాట్లాడమని, నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా, ఎవరు గ్రహించరు, ఎవరు లక్ష్య పెట్టరు. గనుక అలుపుడైన నన్ను నీవు మరుగు చేసి, నీ సిలువు చాటును నన్ను మరుగు చేసి, నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ బిడ్డలను ఏ రీతిగా బలపరచనాయనావా కడవరి దినాలలో, తీర్పు కాల దినములో నాయన కృపాకాలములో నుండి మమ్మల్ని నీ రాజ్యముకు చేర్చమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో బ్రతిమాలి కొనియాడి స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవదీవున మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని సింహాసనము, దేవుని యొక్క సన్నిధి, రెండు మాటలు సింహాసనం మరియు సన్నిధి. రెండు మాటల్లో మనం చూద్దాం. వాక్య గ్రంథములో చూసినట్ల కీర్తన గ్రంథము 140 కీర్తన 140 కీర్తన 13వ వచనములో దేవుడు మాట్లాడుచున్న మాటలను మనం గ్రహిద్దాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసింపచేసురు. దేవుని యొక్క ప్రియులరా సన్నిధి, దేవుని యొక్క వెలుగు లేకపోతే దేవుని యొక్క బలము అనే మాటలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే మొదటి మాట దేవుని సింహాసనము, తర్వాత మాట దేవుని యొక్క సన్నిధి. దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డ సన్నిధిలో ఉన్నట్టే లెక్క. గనుక నీవు ఎలాగున్నావు అనేది దేవుడు ఇక్కడ దావీదు భక్తుడి ద్వారా సెలవిచ్చిన మాటని గమనిద్దాం. వాక్య యొక్క సారాంశం ఏంటో దాని లోతుగా గమనించుటకు ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకంటే దావీదు భక్తుడు చెప్పుచున్న మాటలని వింటున్నాం. యెషయా గ్రంథము చూడండి 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములో భక్తుడైన యెషయా భక్తుడు మాట్లాడుచున్న మాటలని ఒకసారి మనం విశ్లేషణ చేసినప్పుడు, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తులు గుండె అమ్మా కరుగుచున్నది. దేవుని సింహాసనము ప్రజల మధ్యకు వచ్చుచున్నప్పుడు, దేవుని సింహాసనము నీ గ్రామములో నీ పట్టణంలో నివసించుచున్నప్పుడు, దేవుని సింహాసనము ఏర్పరచబడినప్పుడు, అంటే దేవుని సింహాసనం అంటే దేవాలయము, దేవుని సింహాసనం అంటే అనేకులు కూడుకుని ప్రార్థించుటే దేవుని సింహాసనముతో ఆయన సన్నిధి, ఆయన సింహాసనం ఉన్న చోటల్లా సన్నిధి ఉంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు నీ సింహాసనము లేకుండా, నీ మందాసము లేకుండా, నీ కృప లేకుండా, నీ మహిమ లేకుండా, నీ దీవుని లేకుండా, నీ యొక్క ఆలోచన మాలో లేకుండా మేము ముందుకు సాగమని ఖండాయించి చెప్పేశారు. అంటే దేవుని సింహాసనము దేనినైనా ఖండించగలదు. దేవుని సింహాసనము దేనినైనా శాసించగలదు. దేవుని సింహాసనము దేనినైనా బంధించగలదు. దేవుని సింహాసనము దేనినైనా గద్దించగలదు ప్రియులారా. అటు శక్తి దేవుని సింహాసనం. అంటే దేవుడే ఆ సింహాసనం నాయా ఏమయ్యాడు, సింహాసనం అరెస్టించి దాని నాయ సింహాసనముగా మార్చినై ఉన్నాడు. రోజు దేవుని ఎదుట నీవు ఉన్నావు. నీ ఆలోచన ఉందా? నీ క్రియలు ఉన్నాయా కుమార్తె కుమారుడా?
అయితే దేవుడు నీతో ఉన్నట్టే. ఆయనకి సింహాసనం ఉన్న చోట ఆయన సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, అందుకే ప్రతి గ్రామంలో సన్నిధిని సింహాసనాన్ని ఏర్పరుస్తారు. అందుకే పులిపీఠము ఖచ్చితంగా ప్రాముఖ్యత. ఎవరు మరత వాళ్ళు ఆ పులిపీఠం మీదకు ఎక్కడానికి అర్హులు కాదు. ఎందుకంటే అది దేవుడి సింహాసనము, దేవుడు నివసించే స్థలము. నేను వెళ్దామంటే అనుకుంటే శాపకస్తులు అయిపోతారని ఎప్పుడో దేవుడు ఈనాడు చెప్పిన మాట కాదు, ఆదులోనే ఆదాముతో మాట్లాడిన మాటలు. ఆదామా, ఆ పండు తినవద్దన్నాడు, తిన్నాడు, శాపకస్తుడు అయిపోయాడు. అది జీవవృక్ష ఫలము అనగా దేవుడు అంటే మహిమను చూపించే ఫలము. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఆ పండు తింటే నీవు చూడరాని కళ్ళును చూడరాని క్రియలు చూస్తావు. అంటే నన్ను మరుగు చేసుకుంటావు, లోకంలో కొన్ని విషయాలు చూడగలుగుతావు. ఆ విషయాలే ఈరోజు నీకు బంధకరముగా ఉంది. దేవుని సింహాసనం ఉంది కానీ లేనట్టుగానే బ్రతుకుతున్నాం మనం. ఎస్, లేనట్టుగానే జీవిస్తున్నాం. అందులోనే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1, 2 వచనాలు 3 వచనాలు మనం చూసినప్పుడు భక్తుడైన యెషయా మాట్లాడుచున్న మాటలు మనం గమనిస్తే 64 1 నుండి 2 వచనాలు. అమ్మా, గగనమును చీల్చుకుని నీవు దిగి వచ్చుదువని గాక, నీ సన్నిధిని పర్వతములు బద్దరిల్లును గాక, తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగ చెయ్య రీతిగాను నీవు దిగవచ్చుదువు గాక. ఆ 3 కూడా కంటుంచేమో. జరుగునని మేము అనుకునినని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగవచ్చుదువుగాక. అంటే ఇలా అన్యులు అనే మాటని ఎందుకు దేవుడు ఈ రీతిగా కలవరం అని అంటున్నాడంటే, నీవు ప్రార్థన చేస్తే వారు కలవరపడతారంటే జీవం గల దేవుడిని మేము పక్కనే పెట్టుకున్నామా కానీ ఆయన సింహాసనం మా దగ్గర ఉంది కానీ మేము గుర్తించలేమని కలవరపడుతున్నారంట. ఎస్, కలవరపడతారు. ఎందుకంటే కలవరపడే రీతిని దేవుడు క్రియేట్ చేస్తాడు. ఆయన ఎక్కడుండే పరలోకం నుండి భూలోకం క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఆ క్రియేట్ ఏదండి, ఆయన సింహాసనం ఎక్కడుంది, ఆ సింహాసనం చుట్టూన్న గ్రామం ఏదైతే ఉందో, పట్టణం ఏదైతే ఉందో అది వర్ధిల్లపడాలి. అందులోనే అన్యులైన వారుంటే అయ్యో ఈ మహిమను మేము చూడలేకపోయినా కలవరతో వాళ్ళు గుండెలు బాదుకునే రోజులు రాబోతున్నాయని చెప్తున్నాడు దేవుడు. ఎస్, మనం గమనించాలి ఈ మాటలు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం మనం చదువుతున్నప్పుడు భక్తుడని ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మనం గమనించాలి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము లెంత ఎంత కొలియనను అవి ప్రజల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దెబ్బ చూసారా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా అంటే సముద్రకు అడ్డుకట్ట వేసిన దేవుడు. ఏమండి, సముద్ర నీటిని గద్దించిన దేవుడు, సముద్రకి అద్దులు పెట్టిన దేవుడు. దేవుడిని చూస్తూ నువ్వు భయపడవా? దేవునికి కాదు అని మాత్రం ఒక మాట అంటే ఈ లోకమునే భూమినే లేకుండా దేవుడు సముద్రం చేయగలదు. అంత శక్తి గలది సముద్రం, గాలి, నీరు, పంచభూతాలంటమే. ఇవేమి తక్కువేమి కాదు ప్రియులారా, చాలా శక్తి గలవి. కానీ దేవుని మాటకు లోబడి అణిగి ఉన్నాయి. కానీ నువ్వు భయపడట్లేదు, కానీ అవి భయపడుతున్నాయి. ఎందుకంటే శక్తి కలిగినవి,
క్షణాల సమయం ఇస్తే చాలు మొత్తం నువ్వేంటో నీ బ్రతికేంటో అసలే కంటికే కనపడదు. కానీ నన్ను మించిన వాడు లేడని రొమ్మిరిష్కు మాట్లాడుతున్న ఓ మానవుడా, నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు దేవుడిగా. గమనించండి. అయినా గాని అంత శక్తి కలిగిన సముద్రమైన, గాలైనా, భూమైనా నీకు లోబడి అవి మెస్సులుకుంటున్నాయి, కానీ నువ్వు మాత్రం దేవునికి లోబడవు. జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. గనుక మనం గమనిద్దాం. గనుక దేవుడు నీతో మాట్లాడుచున్న మాటలను మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుచున్నాడు, దేవుడు నీతో ఏమి బోధించుచున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. లేఖనం ఏదో చెప్తుంది కదా, బైబిల్ మనకు ఉంది కదా, కానీ ఈ మాటలని ఒకానొక రోజున ఇవేమి ఉండవు, అన్నీ మరుగైపోతాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి కుమారులారా. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే దానికి అర్థము ఏమిటో తెలుసుకుటకు దేవదేవుడు మనకు అందించిన క్రియలను బట్టి మనం గ్రహించాలి. ఒకసారి గ్రహించకపోతే మన బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలియని బ్రతుకులుగా మారిపోతాయి అనేది దేవుడు ఎప్పుడో చెప్పుచున్న మాటలే ప్రియులారా. గనుక మనం గమనించాలి. యెహోషువ గ్రంథములో నుండి మనం ఒక మాటను చదువుతున్నప్పుడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3-10 వచనాలు ఉన్నాయి. కానీ మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథములో భక్తుడైన యెహోషువ మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం గమనిద్దాం. చదువమ్మా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పునట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనకు, దేవుని సన్నిధికు మోషే లోపరుస్తున్నాడు కాబట్టి మీకు అందించబడుతుంది. అంతే తప్ప మన అనుకున్న రీతిలో జరగదు అనే మాటను మనం గ్రహించాలి ప్రియులారా. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుడు. జకరియా మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ వాక్య యొక్క సారాంశము దేవుడు ఒకటిగా చేరుస్తాడనేది మనం గమనించాలి. ఎందుకంటే జకరియా కూడా చాలా గొప్ప విషయాలు మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం షెబావు అను 11వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తయు గిద్దోకు పుట్టిన బెరఖ్య యెహోవాకు కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై దేవుడు వాక్యము వాగ్దానము నీకు ప్రత్యక్షం అవుతుందంటే దేవుడు నీతో ఏదో ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి, ఆయన మాటలు వింటున్నావు కాబట్టి ఆ మాటలు నీకేం కలగొస్తాయి? బలాన్ని చేకూరుస్తుంది తప్ప కీడును చేకూర్చదేచ్చు. అందుకే దేవాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి, మూసే రీతిలో ఉండకూడదు. ఎస్, దేవాలయంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వారు కూడా నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళని గ్రామంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళు. కార్యము జరగకపోతే రేపొద్దున దేవుడిని అడగొచ్చు ఎందుకు జరగలేదని. వెళ్ళాం, అక్కడికి వెళ్ళి ఏదో ఇలాగ అనుకుని వెళ్ళిపోతాం. ఆ సత్యంకు చూద్దాం. దేవాలయంకి వెళ్ళి 2 నిమిషాలు ప్రార్థన చేసుకునే సమయం లేదు. కానీ గంటల బరువు సెల్ ఫోన్ చూసి సమయం వ్యర్థం చేసే కాలం. ఒకప్పుడు సినిమా చూసి వ్యర్థం చేశారు, తర్వాత కాలంలో టీవీ చూసి వ్యర్థం చేశారు, ముందు కాలంలో ఒక చోట కూర్చుని సోది చెప్పుకునే సమయం వ్యర్థం చేశారు. టీవీలు వచ్చిన తర్వాత టీవీల ముందును కూర్చుని కాలంలో వ్యర్థం చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు పెట్టుకుని కాలం ఏంటో తెలియకుండా సమయం అంతా కూడా వ్యర్థం. దేవుడు అన్నాడు, భయపడవా అని అడుగుతున్నాడు. లూకాసు వార్త మనం చదువుతున్నాం 1వ అధ్యాయం 19వ వచనంలో లూకా భక్తుడు మాట్లాడుచున్న మాటలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలని దూత నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును
నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని సరే దేవుని యొక్క సింహాసనం దేవుని సన్నిధి నుండి గబ్రియేలు దూత నరుడు ఇవరు ఎవరికి యేసేపుకు అందించుటకు సువార్తకు పంపబడిన దూత ఈరోజు నీతో మాట్లాడుతున్న ఆ దూత ఈరోజు నాతో మాట్లాడుతున్న దూత ఎవరి కొరకు పంపబడింది? నీ కొరకు, నా కొరకు. నీతిమంతుడుగా, నిజాతిమంతుడుగా, జ్ఞానవంతుడుగా, వివేకవంతుడుగా, తెలివైన వాడుగా, ఆత్మరూపను సంపాదించుకుని వాడుగా, మంచివాడిగా, మంచి ఆరోగ్యవంతుడుగా, మంచి గొప్పవాడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతున్నా నీవు మాత్రం కానురాక సమయమంతా లోకం వైపే చూపిస్తే దేవుని వైపు చూపించవని దేవుడు అడుగుతున్నాడు. కుమార్తెలారా గమనించండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో చదవమ్మా. 1వ అధ్యాయం 9వ వచనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు ఎంతటి వాడండి. యేసు ప్రభు నిన్ను పిలిచింది ఆయన సింహాసనం ఎదుడుగా ఆయన సన్నిధిలో పిలిచింది ఎందుకంటే నిన్ను బలపరచడానికి, ఆయన మహిమను కనపరచుటకనే తప్ప నీకేదో మొత్తం యావత్తు నా సమయం లేదు, అసలే నాకు సమయం లేదు అన్నట్టుగానే మనం ఉంటామని అనుక నీ సమయమును ఏనాడు పాడు చేయడు ఆయన. నీ సమయాన్ని అభివృద్ధి పరుస్తాడు. నీ సమయం పూర్తిగా చేసే పనికి అభివృద్ధిని బలాన్ని చేకూరుస్తాడు. ఆయన పని అది. ఒకసారి ఆయన పని చేసి చూడండి. అసలు నీ సమయము ఎంత సమృద్ధిగా, ఎంత గొప్పగా, ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు ఒకసారి గ్రహించాడు. కుమారులారా, దేవుడు చెప్పుచున్న మాటలు నా మాటలు కావు. గమనించండి. దేవుడు నీతో మాట్లాడుచున్న మాటలు ప్రియులారా. గనుక రోమాపత్రిక 9వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుతున్నప్పుడు గమనించగల సమయమును ముగించుకుందాం. గనుక దేవుడని యెహోవా రోమాపత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో ప్రభు మాట్లాడుచున్న మాటలు చూద్దాం. 9:24 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన అమ్మా కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాకను అన్ని జనుల్లో నుండి ఆయన పిలిచిన అమ్మా మన ఎడల తన మహిమ ఐశ్వర్యమును కనపరచన వలని ఏమి అంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా రీతిగా కనపరచాలంటే బోధిస్తేనే కాదండి. దేవుని యొక్క ప్రార్థన నడిపి నీ ప్రార్థన, నీ ఎదుటి వారి కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అదే నీ యొక్క కనపరచటం. నిన్ను నువ్వు కనపరచుకోకల్లా, దేవుడే కనపరుస్తాడు నువ్వు చేసే ప్రార్థన. అసలు మనం కనపరిచే క్వశ్చనే లేదండి. దేవుడు చెప్తున్న ఈ వాక్య సారాంశంలో ఏంటంటే నీవు దేవుని యొక్క ఏమని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట ఉన్నావని నువ్వు గుర్తించుచున్నావా? గుర్తించు చాలండి. అసలు ఆయన చేసే క్రియ నీ ద్వారా నీలో ఉండి ఆయన చేసే గొప్ప క్రియలు ఎంత ఆనందకరంగా ఉంటాయో చూడండి. కొలుములో కాలిన బంగారముకును కొలుములో కాలన బంగారముకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో. కొలుములో కాలన బంగారంకి ఒక రేటు ఉంటుంది, కొలుములో కాలిబడి మరి అలంకరించిన బంగారంకి ఎంత విలువ పెరుగుతుందంటే దేవుని యొక్క సింహాసనమును దేవుని సన్నిధిలో నీవు ఉన్నబడి ఉన్నావని గ్రహించిన రోజున నీ వెలుగు చూడండి ఒకసారి. కుమారులారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు రమ్మంటున్నాడు ఆయన సన్నిధిలోకి. రేము రమ్మంటున్న సింహాసనం ఇది నీ కొరకు ఏర్పరిచిన సింహాసనం. రా, దాన్ని అరిష్టించు, దాన్ని పొందుకో, దానిలో కూర్చో. నీ కొరకే సింహాసనం అంటున్నాడు. దేవుడు కూర్చునే సింహాసనం నీకు ఇస్తున్నాడంటే నువ్వెంతగా రొమ్మిరుసుకుని తిరుగుతావు. లేదు, ఎప్పుడైతే నువ్వు హెచ్చించబడుతున్నావో నువ్వు తగ్గించబడాలని ఆయన అదే చెప్పాడు. దావీదు
హెచ్చించబడ్డాడు, తర్వాత గద్దించబడ్డాడు, తర్వాత తగ్గించబడ్డాడు, తర్వాత దేవుని సంఘములో, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా మిగిలిపడి. నీవు ఎలాగున్నావు సంఘములో, గ్రామంలో నువ్వు ఎలాగున్నావు, నీ ఇంటిలో నువ్వు ఎలాగున్నావు, నీ పట్టణంలో ఎలా ఉన్నావు, నీ సమాజంలో నీ నడక, నీ పడక ఎలాగుందో ఒకసారి నువ్వు చూసుకో. దేవుడు చెప్తున్నాడు అదే, జాగ్రత్త. అర్హులైన వారికి ఉద్యోగాలు అంటారు గవర్నమెంట్ వారు. అందరూ పాస్ అవుతారు, అందరూ వెళ్ళిపోతారు, పరీక్షలు రాస్తారు. కానీ అర్హులకి ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి ఇంటర్వ్యూలు, ఎగ్జామ్ రాసినంటే కాదు, ఇంటర్వ్యూలు కూడా చేస్తారు. వాడు చెప్పే ఆలోచనను వాడి యొక్క థింక్ చేసి వినేవాడు ఎలాగుంటాడంటే, ఒక క్వశ్చన్ ఇస్తే వాడికి ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి అవతల వాడు ఇతడు దీన్ని హ్యాండల్ చేయగలడని నీవు చెప్పే మాటను బట్టి థింక్ చేసుకుని ఆటోమేటిక్గా రైట్, వీడు కరెక్ట్ అయిన వాడని సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే నీకు ప్రమోషన్ ఇచ్చేస్తున్నాడు, అంటే రమ్మంటున్నాడు ఉద్యోగానికి. జాగ్రత్త. ఆ సింహాసనమును వెళ్ళటానికి ఎన్ని మెట్లు ఎక్కావు, ఎంత దూరం ప్రయాణం చేశావు, కానీ దేవుడు అంటే రా నా దగ్గరికి, నీకోసం అన్నీ సిద్ధపరిచానంటున్నాడు. నా కుమార్తెలారా, నా దేవుని దైవజనమ, దేవదేవుని యొక్క కృప మీ అందరికి తోడుగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సింహాసనమును, ఆయన సన్నిధి నీకు మన కుటుంబాలకు అందించబడును గాక. ఆమేన్. మరి మరొక రోజున కొన్ని మాటలు చదువుకుందాం. అటు కృప దేవదేవుడు మనందరికి అందించును గాక. ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకమైన పరలోక పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. నీ సన్నిధి, నీ కాపుదల, నీ మేలును, నీ ఆశీర్వాదమును, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. యేసు ప్రభువా, ఆత్మీయుడు ఆలోచనకర్తవైన తండ్రి, నీకు వందనాలు. నీ సింహాసనం ఎదుట, నీ సన్నిధి ఎదుట నేను నిలుచున్నాను, నేను మోకరించున్నాను, నీ ఎదుట నేను ప్రాధేయపడుచున్నాను. నా ప్రార్థన విజ్ఞాపన, నా స్తుతులు, నా అంతరాత్మ విజ్ఞాపన, మొరను, వేదన, కన్నీటి, దుఃఖమును వినుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా అని ప్రార్థించే కృపను మా అందరకు అనుగ్రహించమని, త్రియేక దేవుని ఆత్మ నడిపింపు దేశానికి, నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, నా దేశ ప్రతి వారు, నా దేశములో, నా దేశము కొరకు కష్టపడుతూ పనులు చేస్తున్న ఒకరా ఇద్దర సమాజముగా అనేకుల వారి విధులలో చేస్తున్న పనులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ప్రభా, బలహీనతలు, అనారోగ్యముతో, పేర్లేని బాధలతో, వ్యాధులతో, కుటుంబంలో సమాధానం లేక నీ సన్నిధి, నీ సింహాసనం మీద రాక అల్లాడిపోతూ ఏడుస్తూ కన్నీటితో గుండెలు బాదుకున్న వారు ఎందరో ప్రభా, మా సహోదరులు, వారందరిని బట్టి నీకు వందనాలు. అందరికీ నీ రాకడ వెలుగు, నీ రాకడ మహిమ, నీ సింహాసనం యొక్క వెలుగును చూడగల శక్తిని ప్రతి వారికి దయచేయమని, త్రియేక దేవా, భూమి ఆకాశములను గద్దించిన దేవా, వాటిని అద్దులుగా నిలబెట్టి అద్దులో పెట్టిన దేవుడువు, నీవు భయపడవా అంటున్నా ప్రభా. నీ పాదాలు ఎదుట నిత్యము భయపడే వ్యక్తిగా నేను ఉండగల కృపను నాకు అందించమని, నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, చిన్నులకు, పెద్దలకు, వృద్ధులకు, ప్రతి వారు ఇప్పుడు పుట్టిన మొదలుకుని ఇప్పుడే ఈ క్షణములు నీ పిలుపుని అందుకున్న ప్రతి ఆత్మ వరకు కూడా అందరూ నీ బిడలమే. నీ సన్నిధి, నీ కాపుదల, మరణాత ప్రార్థన సన్నిధి నుండి బైబిల్ మిషన్ యొక్క పనివాడిగా, తండ్రిని దేవదాసే గారి ఏర్పరచిన ఒక పనిముట్టిగా నీ పాదాలు ఎదుట మొరపెడుచుండగా మా ప్రభు రక్షకుడైన దేవదేవుని నామంలో అడిగే బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప నాకును, నా కుటుంబాను, నా దేశ ప్రజలకును, సేవకులకు, పరిచారకులకు అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.